ప్రసాద్ గారు నెల్లూరు నుంచి. ప్రసాద్ గారు చెప్పండి, ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇవాళ అమ్మో అమ్మో అని గుండెలు బాదుకుంటూ రాస్తున్నారు. అది మేము ఆపలేదు, చంద్రబాబు ఆపలేదు, వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం మీద అని అంటున్నారు. మీరు ఒప్పుకుంటారా? వాళ్ళు నిజం రాస్తున్నారా, అబద్ధాలు రాస్తున్నారా? నమస్కారం సార్, అక్కడ ఉండే పెద్దలందరికీ నమస్కారం. నమస్కారం సార్. ఇప్పుడు నేను కూడా గతంలో ఈనాడు, సాక్షులు అన్నిటిలో పనిచేశాను సార్. ఓకే. కానీ ఇప్పుడున్న జగన్ సర్కార్ చేసేటువంటి సేవలు గతంలో ఎప్పుడూ మేము చూడలేదు సార్. నేను 25 ఏళ్ల జర్నలిస్ట్ సార్ నేను. ఓకే, గుడ్. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే, వాళ్ళు రాబోయే ఈ ఎన్నికల్లో లాస్ట్ టీడీపీ వాషౌట్ అయిపోతుంది సార్. ఎందుకంటే అది అందరికీ తెలిసిన వాస్తవం. ఇప్పుడు జగన్ గారు వాస్తవంగా చెప్పాలంటే వైఎస్ఆర్ గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన చేశారు, వైఎస్ఆర్ గారు చేశారు. కానీ డోర్ స్టెప్స్ కి నేను ఈనాడులో ఉన్నప్పుడు సార్, ముసల వాళ్ళు, వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ పెన్షన్లు ఎండలో పారులు తీరి, చెమటలు పోసి, కళ్ళు తిరిగి పడిపోయి, కొంతమంది అస్వస్థతకు గురయ్యి హాస్పిటల్స్ కు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. నేను నెల్లూరులో చూశాను, ఎన్నో సందర్భాలు చూశాను. నేను 2001-2 సంగతి చెప్తున్నాను సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ల మీద విషయం దక్కేది ఈ రోజు నుంచి కాదు, బిగినింగ్ నుంచి ఆయన కాదు. ఇప్పుడు మాట మార్చేసి మళ్ళీ మొత్తం వైసీపీ ఇవ్వట్లేదని చెప్పి ప్రచారం తెగించారు కదా రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు. అదే సార్ విషయం ఏంటంటే, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే ఒక శాడిస్ట్ ని పెట్టుకొని ఈ ఇంటలెక్చువల్స్ కొంతమందిని ఒక యూనిట్ గా తయారు చేపించుకొని, అంటే ఇప్పుడు నిన్న సజ్జల గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ సంఘాన్ని ఆ పార్టీని పెట్టింది చంద్రబాబు గారే, ఈ నిమ్మగడ్డ స్వచ్ఛంద సంస్థని పెట్టింది చంద్రబాబు గారే. చంద్రబాబు గారు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు నేరుగా అతను చేస్తే ప్రజలు చెప్పుతో కొడతారని, లేకపోతే అతన్ని మరీ ద్వేషిస్తారని, ఇలాంటి బినామీల పేరుతోటి అతను మైండ్ లో ఉన్నాయన్ని ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నాడు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కక్ష కాదు ఇది. అతనుకి ప్రజలు ఓటేయలేదు, అతన్ని ఓడిచ్చారు ఘోరంగా, దారుణంగా. రైట్. మరొకరు అనిల్ కుమార్ గారు హుజూర్ నగర్ నుంచి. అనిల్ కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఇక్కడ ఒకప్పుడు ఈనాడు పేపరు అంటే సార్, మనకు కొద్దిగా కరెంట్ అఫైర్స్ తెలిసాయి, రెగ్యులర్ విషయాలు తెలిసాయని, కానీ నాకు ఎంత బాధగా ఉందంటే ఇప్పుడు చెప్పడానికండి. ఇక్కడ విషయం ఏంటంటే, నిన్న ఒక సినిమా గురించి ఒక ఆర్టికల్ రాశారండి తెలంగాణ పేపర్లో. అసలు పైననేమో మా మఠంపల్లి దగ్గర జరిగిన నల్గొండ స్థాయి నియోజకవర్గ సమీక్షనేమో చిన్న ఐటమ్ ఉంటుందా, వివేకం సినిమా గంట పెద్దగా, దానికి అంత పెద్ద ఆర్టికల్ ఇస్తారా? ఎందుకంటే ఇంత నైతిక విలువలు కోల్పోతున్నారు. ఏపీ న్యూస్ గురించి తెలంగాణ పేపర్ లో వేయొచ్చండి, తప్పులేదు. కానీ ఒక్క పాజిటివ్ న్యూస్ కూడా ఏదేంటండి? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ అక్కడ ఏమీ చేయలేదా? దాని గురించి ఒకటైనా రాయాలి కదండి. అసలు మొత్తం సమస్తం ఏదన్నా రాయి. జగన్ మీద బురదేయటమే కార్యక్రమం, రాళ్ళేయటమే కార్యక్రమం. పైగా ఇప్పుడు వాలంటీర్లను ఆపింది వాళ్లే. అబ్బే మేము ఆపలేదు, చంద్రబాబు గారు ఇప్పుడు ఇంటికే పెన్షన్ ఇవ్వాలని, ఇంటికి పెన్షన్ ఇవ్వద్దని చెప్పింది ఆయనే, డిమాండ్ చేసింది ఆయనే, కోర్టుకు పంపించింది ఆయనే, ఇప్పుడు అబ్బే అని చెప్పేది ఆయనే. నాగేశ్వరరావు పరుచూరు, చెప్పండి. ఈనాడు వాళ్ళు రాస్తున్నారు, సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వ కుట్ర, 4.5 ఏళ్లుగా నడుస్తున్న ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష టీడీపీపై నెడుతోంది. ఇది రామోజీరావు గారు రాసిన వార్త. దీన్ని నమ్ముతారా? దీని అబద్ధమా నిజమా? హలో, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు ఎల్లో మీడియా వాళ్ళు తీసుకున్న గోతులని వాళ్లే పడ్డారండి. అంతేనా? అందుకే ఇట్లా రాస్తున్నట్టున్నారు, టీడీపీ వాళ్ళకి సంబంధం లేదన్నట్టు. దాన్ని కట్టిపుచ్చుకోవడానికి జగన్ గారి మీద ఎదురు దాడి చేస్తున్నారండి. వాళ్ళకి ఒక రోజులోనే అర్థమైపోయిందండి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని. ఇందాక మీకు ఒక వీడియో చూపించారండి, ఒక ముస్లిం ఎట్లా మాట్లాడిందో. ఒక ముస్లిమే కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ తీసుకున్న 64 లక్షల మంది మనోభావాలు అయ్యానండి. ఓకే. దానికి భయపడే ఇప్పుడు రామోజీరావు దిగొచ్చాడు. మొన్నటిదాకా వాలంటీర్ల మీద బండబూతులు రాసిన రామోజీరావు, అసహ్యంగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ వణుకుతున్నారు ఇంటింటికి పెన్షన్ వెళ్ళకపోయేసరికి. కూడా ఒక నిర్ణయం చెప్పాల్సిందండి, పెన్షన్ రోజుకి పర్మిషన్ ఇచ్చి మిగతా ఆపుకుంటే బాగుండేదండి. అవును.
కరెక్ట్. పెన్షన్ వరకు ఇవ్వండి అంటే కాదుగా, పెన్షన్లు ఇవ్వడానికి ఒప్పుకున్నా కూడా చంద్రబాబు గారు వాళ్ళు ఒప్పుకునేది లేరు కదా, వాళ్ళు అసలు చేయడానికే వీల్లేదని కదా పెట్టింది. ఇప్పుడు ఆల్టర్నేటివ్గా ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎవరేం చేస్తారు? రైట్. నరసింహాచార్యులు గారు హైదరాబాద్, చెప్పండి. వాలంటీర్లను ఆపింది ఎవరు, తెలుగుదేశమా వైసీపీనా? నమస్కారం అండి. అసత్య ప్రక్షాళనకు స్వాగతం. సో ముందుగా అక్కడ ఉన్నటువంటి మా అటకొండపాలెం ఎక్స్పరెంట్ తాటిపర్తి చంద్రశేఖర్ గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మా సర్వేలో ఆయన సుమారు 16,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సర్వేలు కూడా చేస్తుంటారా? ఎర్రగొండపాలెం. సో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండోది, వారం రోజుల ముందు వీళ్ళు ఏదైతే ఒక ప్రణాళికాబద్ధంగా అందరి నోటితో మాట్లాడిస్తూ ఉంటారో అది చివరికి వాస్తవంగా మారుతోంది. బొజ్జల సుధీర్ బాబు వాలంటీర్లు ఉగ్రవాదులుగా తయారయ్యారు అన్న మాటలని గట్టి చట్నీ అచ్చెన్నాయుడు గారు, అది ఆయన వ్యక్తిగత విషయము, పార్టీకి సంబంధం లేదు, పార్టీ వాలంటీర్లకి ఉపాధి తీసేయము అని అంటారు. మరొక ఆయనేమో ఆడవాళ్ళని ఎక్స్పోర్ట్ చేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడుతుంది అంటారు. అంటే ఇక్కడ గత సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత అందరి నోట్లో వాగే మాట ఏంటంటే వాలంటీర్లు వాలంటీర్లు వాలంటీర్లు. వాలంటీర్లే ప్రభుత్వ సర్వెంట్లు కాదు, వాళ్ళు సేవకులు. గాంధీ కణలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావడం వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. మనకు పూర్వంలో ఒక చిన్న సినిమా, శ్రీనివాసరావు గారు త్రిశూలం అనే సినిమా ఒకటి ఉంది. అందులో 3 నాయకులు ఉంటారు. ఒక గ్రామ ప్రెసిడెంట్, ఇంకో ఆయనేమో కరణం, ఒక ఆయన మున్సిబు. ఆ ఊర్లోకి పేపర్ ఒక్కటే వస్తుంది, ఈనాడు పేపరే వస్తుంది, ఇంకో పేపర్ రాదు. అది చదివితే ఎడ్యుకేట్ అవుతారేమోనని చెప్పేసి ఆ ఊళ్ళోకి పేపర్ రాకుండా ఆపి ఆ సమయంలో అక్కడ రెవల్యూషన్ మా సినిమా చూసాం. అట్లా నిద్ర లేచిన తర్వాత అబద్ధాలు వండి వార్చడానికి ప్రధానంగా పెట్టుకున్నటువంటి ఒక ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇది ఆ జర్నలిజం కాదండి, ఇది మెటాలిజం గా తయారైనటువంటి పేపర్ అయిపోయింది అది. సో వాలంటీర్. రవికిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం సార్. ఏమిటి చేసిందంతా తెలుగుదేశం అయితే వైసీపీ చేసిందని రామోజీరావు గగ్గోలు పెడుతున్నాడు సార్? ఇది అన్యాయం సార్. యాక్చువల్ గా వృద్ధులకి వికలాంగులకి ఇంటి దగ్గరికే తీసుకొచ్చి పెన్షన్ ఇస్తున్నటువంటి పరిస్థితులు గత 58 నెలలుగా మనం చూస్తున్నాం సార్. ఇది వాళ్ళకి ఎంతో ఊరట కలిగిస్తుంది. వాళ్ళకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు, ఈ ఎండల్లో పోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ సేవ చాలా అవసరమైనటువంటి సేవ సార్. ఈ నిమ్మగడ్డ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి, వీళ్ళన్నట్టు పెత్తందారులందరూ కలిసి ఈసీని తప్పుదోవ పట్టించి ఇలా చేయించడం అనేది కరెక్ట్ కాదు సార్. ఇది వాస్తవానికి ఇది చాలా హేయమైన చర్య. చంద్రబాబు గారు ఇంటింటికి మద్యం పంపిణీ చేస్తాను, తాగుబోతులందరికీ తక్కువ ధరకే ఇస్తానన్న తాగుబోతుల మీద చూపించినంత ప్రేమ వృద్ధుల మీద, వికలాంగుల మీద, వీటి మీద చూపించట్లేదంటేనే అర్థమవుతుంది సార్. ఇవంతా ఓట్ పాలిటిక్స్. ఇవి అందరూ గమనిస్తున్నారు సార్, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది జగన్ మీద గారికి తోసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనే గ్యారంటీ లేదు సార్. తప్పకుండా జగన్ గారికి సపోర్ట్ దొరుకుతుంది. ఈయన చేసినటువంటి ఈ పనిని, హేయమైన చర్యను అందరూ కూడా ఖండించాలి సార్. ఇది ప్రజలకి ఏదన్నా మేలు చేసేటట్టుగా ఉండాలి కానీ ఒక నిర్ణయం ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల్ని ఇంకాస్త నష్టపరిచే విధంగా ఉండకూడదు సార్. ఇది నా అభిప్రాయం సార్. ధన్యవాదాలండి. వలీ గారు ఉద్దండరాయపాల నుంచి. వలీ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు ఆయన పోయి ఆయన అనుకున్నాడు ఇప్పుడు వాలంటీర్ నాకు అంతేనా? వాలంటీర్లు వ్యవస్థ రామోజీరావు ఏమో అబ్బెబ్బెబ్బెబ్బే ఆయనకి సంబంధం లేదు, పాపం ఆయన చాలా పవిత్రుడు, జగనేత ఇవ్వట్లేదు అన్నట్టుగా రాస్తున్నాడు. జగన్ గారు చేసే మంచిని వీళ్ళు చూసి వారం లేక వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ని ఆపటం వల్ల జగన్ గారికి ప్లస్ ఏనండి, మైనస్ ఏమి వాళ్ళు. జనం తిడుతున్నారా టీడీపీని, చంద్రబాబు గారిని, రామోజీరావు గారిని, నిమ్మగడ్డ రమేష్ గారిని, ఆంధ్రూతాన్ని, పవన్ కళ్యాణ్ అందరిని తిడుతున్నారా జనం? అందరూ గుంటనక్కలు కదండి ఇవన్నీ చేసేది. వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారు చేసి వీళ్ళందరూ కలిపి అసలు ప్రజలకు మంచి చేసే వాలంటీర్లు ఏం చేశారండి? వాలంటీర్లు అంటే భయపడిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఏదో డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకిచ్చి జగన్ గారు ఓటు వేపిస్తారు అనుకున్నారు, కానీ ఇప్పుడు వాలంటీర్లు ఆపి ఇప్పుడు వీళ్ళకి పోయి వీళ్ళే తోముకున్నారు. వాళ్ళు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు శుభ్రంగా ఇంటింటికి తిరిగి చెప్పొచ్చు, అయ్యా చంద్రబాబు గారు ఆపమన్నాడు, ఆపాడు, ఇప్పుడు మళ్ళీ ఏదో చెప్తున్నాడు, నమ్మొద్దు అని చెప్పి వాళ్ళు ఫ్రీగా చెప్పొచ్చు అనమాట. రైట్. దుర్గాప్రసాద్ గారు నిడదవోలు నుంచి. దుర్గాప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి.
చంద్రబాబు గారు మోహిని పశ్చిమాసుర హస్తం లాగా తన నెత్తి మీద తన చేయి పెట్టుకోవడం లాంటిది విశేషం. 24 సీట్లు వచ్చినాయి ఇద్దరికి కలిసి. ఈసారి ఎలాగో 29, 30 వరకు వెళ్తున్నాం కదా, ఏం చేస్తే ఏమవుద్ది అని చెప్పి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితిలో ముందుకెళ్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి కరపత్రాలు అంటే నా దృష్టిలో అద్దెమైకు. మీరు అద్దెకి తీసుకుంటే మీ మాట వస్తుంది, నేను అద్దెకి తీసుకుంటే నా మాట వస్తుంది. ఇది ప్రజలందరూ గ్రహించారు కనుక ఆ పేపర్ స్టాండర్డ్ తగ్గిపోతే ఇంటింటికి ఫ్రీ పేపర్ తీసుకొచ్చేస్తున్నారు ఈ ఎలక్షన్ అయ్యేదాకా. చూడండి బాబు మా అబద్ధాలు, కనీసం ఆ 30 లోపు సీట్లకి ఇంకొక 2 పెంచండి అని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాని ఇది ఏంటంటే ఇది వాలంటీర్లు అంటే ముసలై ముక్కు జనం అండి. మా అమ్మగారు మున్సిపల్ ఆఫీస్ కి నడిచెళ్ళి దొరక్క కనీసం వాళ్ళ పక్కన వాళ్ళ జాలిపడి ఆ మంచినీళ్లు అవి ఇచ్చి ఆ రిక్షా ఎక్కించి పంపించేవారు. ఆ రిక్షా వాడు కూడా చిల్లర డబ్బులు తీసుకునేవాడు కాదు. అటువంటి రోజుల్లో మా ముసలమ్మ గారు కూడా ఈ బాధ పడ్డారు లేని పరిస్థితిలో. అంచేత అది స్వయంగా తెలుసు. వీళ్ళది ఏడిపించడం లాంటిది. జగన్ గారేమో అంత చేస్తే ఇప్పుడు జగన్ గారి మీద రాస్తున్నాడు ఈనాడు. ఆయన ఎట్లా నమ్ముతారా? ఎవరు నమ్ముతారండి? ఈనాడు అంటే కరపత్రం, అది అద్దెమైకులో నాకు జనం అనుకుంటున్నారు. నాకు తెలియదు ఈ మాట. ఈ అనుకునే మాటలు నేను ఒక్కడిని అంటున్నాను అనుకున్నాను, నేను అనట్లేదండి. జనం అనుకునే మాటలు చెప్తున్నానండి మీతను. ఆ అద్దెమైకు నేను పెట్టుకుంటానండి రేపు పొద్దున. అసలు ఏ ఛానల్లో చెప్పండి, ఏంటి రామోజీరావు స్వరం మార్చేసి ఇదంతా వైసీపీ మీద నెట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు? అంత భయపడిపోతున్నారా? ఇప్పుడు కొంప మునిగిపోయిందనే సంగతి వాళ్ళకి అర్థమై ఉంటుందా? రామోజీరావు గారు ఒకప్పుడు ఆయన స్టాండర్డ్ ని బట్టి ఆయన ఏదైనా మాట చెప్తే మా మాటకి విలువ ఉండేదండి. ఆ పత్రికకు విలువ ఉండేది. ఇప్పుడు పత్రికకు లేదు, ఆయనకు అసలే లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అనేటువంటి దాంతోనూ గెలవకూడదనేసి పాపం వాళ్ళు పూజలు ధన్యవాదాలండి.